దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్య అంశము డబ్బు కన్నా ఏది ముఖ్యం అని వాక్యం ద్వారా మాట్లాడబడుతున్నాం. డబ్బు కన్నా ఏది ముఖ్యం? పరిశుద్ధ లేఖనం నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకునేది. హల్లెలూయా. ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. ఈ రోజుల్లో చాలా మంది డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు కుమార్తె. కానీ ఈ రోజుల్లో చాలా మంది పాడైపోతే డబ్బు వల్లే. సమస్త కీడులకు మూలము డబ్బే. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బుతో ఏమైనా చేయొచ్చు, డబ్బుతో ఏమైనా కొనొచ్చు, డబ్బుతో ఈ లోపల ఏదైనా సాధించవచ్చు అని చాలా మంది ఊహిస్తూ బ్రతుకుతున్నారు కుమార్తె. కానీ డబ్బుతో కొనలేని కూడా చాలా ఈ లోకంలో ఉన్నాయి. మనిషికి డబ్బు ఉండాలి, కానీ డబ్బే ముఖ్యం కాదండి. బ్రతకడానికి డబ్బు ఉండాలి, కానీ డబ్బే మనిషికి బ్రతికి అవ్వకూడదు. ఎప్పుడైతే మనిషికి డబ్బే బ్రతికైపోతుందో అప్పుడే తన జీవితాన్ని తను నాశనం చేసుకోవడం ప్రారంభించబడుతుంది. కుమార్ డబ్బు సంపాదించుకోవడం మంచిదే, నీకు కాదన్నా, కానీ డబ్బుని ప్రేమించకూడదు. డబ్బు కన్నా ఎక్కువగా ప్రేమించవలసిన లోపల చాలా ఉన్నాయి. కానీ చాలా మంది డబ్బుకే విలువిస్తున్నారు తప్ప ఈ లోకంలో వాటికి విలువ ఇవ్వట్లేదు. ముందు డబ్బునే పెడుతున్నారు, కానీ అన్ని డబ్బుతో కొనలేము కుమార్తె. దాని కదా ఎందుకు ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ధనాపేక్ష ఉండడం వల్లనే సమస్త కీడుకు మూలం అవుతుంది కుమార్తె. ఈరోజు డబ్బు కోసం మనిషి ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. డబ్బు కోసం ఎంత నీచమైన కార్యం చేయడానికైనా వెనకాట్లేదు కుమార్తె. కాకపోతే ఏంటంటే డబ్బు సంపాదించవచ్చు, కానీ డబ్బుకి మనం ఎక్కువ విలువ ఇవ్వకూడదు. రోజులు అన్ని డబ్బుతో కొనొచ్చుకున్నారు, కానీ కొన్ని డబ్బుతో కూడా కొనలేని ఉన్నాయి. నువ్వు మంచాన్ని కొనగల కానీ నిద్రని కొనలేవు కుమార్తె. డబ్బుతో అన్ని ఊర్లు వెళ్ళగలవు, కానీ పరలోకానికి వెళ్ళలేవు. డబ్బు ద్వారా లగ్జరీగా నువ్వు జీవించగలవు, కానీ మనశ్శాంతిని సంపాదించలేవు కుమార్తె. అంటే డబ్బుతో సంపాదించలేనివి చాలా ఈ లోకంలో ఉన్నాయి. అయితే ఈరోజు వాక్యం ద్వారా డబ్బు కన్నా ముఖ్యమైనవి ఏంటనేది ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుడు ముఖ్యం కుమార్తె. డబ్బు కన్నా దేవుడు ముఖ్యం. ఈ లోకంలో జీవిస్తున్న మనము డబ్బు కన్నా దేవుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి కుమార్తె. డబ్బు కన్నా దేవుడు చాలా విలువైన వాడు. మనం ఎప్పుడు కూడా ప్రభువునే మొదటి ప్లేస్ లో పెట్టాలి. యేసయ్యకే మొదటి స్థానం ఇవ్వాలి, తర్వాతే డబ్బుకి స్థానం ఇవ్వాలి కుమార్తె. ముందు డబ్బు తర్వాత యేసయ్య కాదండి, ముందు యేసయ్య తర్వాతే డబ్బు కుమార్తె. మన జీవితంలో ప్రాముఖ్యమైన పాత్ర యేసయ్యదే. డబ్బు కన్నా యేసయ్యకే మనం ఎక్కువ విలువ ఇవ్వాలి తప్ప డబ్బుకి మనం ఎక్కువ విలువ ఇవ్వకూడదు కుమార్తె. హిజ్కియా రాజు తన పరిపాలన ప్రారంభించేటప్పుడంట మొదటి నెల, మొదటి సంవత్సరం, మొదటి గడియ ఆయన దేవుని మందిరపు ద్వారాలను తెరిచి తన ప్రారంభించిన కుమార్తె. ఈ లోపల చేసిన మనము హిజ్కియా వలె యేసయ్యకు ప్రథమ స్థానం వల్ల, కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కానీ దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. దేవుని లాస్ట్ లో పెట్టేస్తున్నాం, అన్ని ముద్దు పెడుతున్నాం కుమార్తె. మనకి ఏదైనా సమస్య వస్తే అందరి దగ్గరికి పరిగెడుతున్నాం, ఎవరి దగ్గరికి కూడా మనకి సమాధానం తప్పినప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం కుమార్తె. మనం యేసయ్యకు ప్రాముఖ్యత ఇస్తున్నామా, సంపదకి ప్రాముఖ్యత ఇస్తున్నామా? సంపాదించుకోవాలి,
డబ్బుకు నేను వ్యతిరేకం కాదండి. నాకు డబ్బు కావాలి. లోపల బ్రతకడానికి డబ్బు అవసరమే. కానీ డబ్బు కన్నా దేవుడు చాలా విలువైనవాడు. యేసయ్య ఎప్పుడైతే మనం విలుస్తామో, యేసయ్య కూడా మనకి అంతే విలువిస్తాడు కుమారుడు. మనం మొదట యేసయ్యను పెట్టాలి. ప్రథమ స్థానం యేసయ్యదే. యేసయ్యకే ముందు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు డబ్బుకి ప్రాధాన్యత. అందుకనే పరిశుద్ధ లేఖనంలో సామెత గ్రంథం 11:28 చూసినట్టయితే, సామెత గ్రంథం 11:28 ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. హల్లెలూయా. ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమవుతాడు? పాడైపోతాడండి. దేవుని నమ్ముకున్నవాడు ఎప్పుడు పాడవుడు కుమార్తె. ఈ లోపల చాలా మంది ధనాన్నే నమ్ముతున్నారు, ధనానికే విలువిస్తున్నారు, డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారండి. యేసయ్యకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కుమార్తె. మనం ప్రశ్న అడుగుతారు ఈరోజు, ఆదివారం దినాన దేవుని సమయంలో మీకు ఎక్కడైనా డబ్బు వస్తుందంటే మీరు డబ్బు కోసం వెళ్తారా? దేవుడి మందిరికి వెళ్తారు? ఆలోచించండి. 99% డబ్బు దగ్గరికి వెళ్తారు. ఎవరైనా డబ్బు ఇస్తుందంటే అక్కడికే వెళ్తారు తప్ప దేవుని మందిరానికి ఇష్టపడరు. ఎందుకంటే ముందు దానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కుమార్తె. కానీ వాక్యం సెలవిస్తుంది, ధనము నమ్ముకున్న వాడు ఏమవుతాడు? పాడవుతాడు. యేసయ్య నమ్ముకున్న వాడు ఎప్పుడు పాడవడు కుమార్తె. యేసయ్య నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా చెడుకోవడం అనేది బైబిల్లో లేదు. ఎప్పుడైతే యేసయ్యకు ప్రాముఖ్యత ఇస్తావో ఖచ్చితంగా దేవుడు కూడా హెచ్చిస్తాడు. ఉన్నతమైన స్థానం దేవుడి నుంచి ఉంచుతాడు కుమారుడు. వాక్య పిల్లారా, ఈరోజు దేవుడు విలువిస్తున్నావు, డబ్బుకు విలువిస్తున్నావా? డబ్బే నిన్ను పాడు చేస్తుంది ఒక దినాన కుమారుడు. ఈరోజు డబ్బు ఉందని దేవుని పక్కన పెట్టేస్తున్నావు. లేకపోతే డబ్బు పోతే కుమారుడు. డబ్బు కన్నా విలువైనది లోపల చాలా ఉన్నాయి. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతే కుమారుడు. ఎవరి దగ్గర డబ్బు శాశ్వత కాలం ఉండదు. ఒక రోజు ఈ రోజు నువ్వు ధనవంతుడు కావచ్చు, ఒక దినాన ధనాన్ని తెచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ ధనం కన్నా ముఖ్యం గుణము కుమారుడు. గుణము దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు ధనవంతుడు అయ్యుండి కూడా దరిద్రుడికి లోపలికి వచ్చాడు కుమారుడు. పరలోకాన్ని విడిచిపెట్టి, బంగార విధులు విడిచిపెట్టి, తను తగ్గించుకొని ఒక పశువుల పాత్రలో తను జన్మించడం జరిగింది కుమారుడు. కారణం ఏంటి సార్? ఆయన ధనానికి లేవలేదండి, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి విలువిచ్చాడు. మనం కూడా డబ్బు కన్నా యేసయ్యకు మనం ఎక్కువ ఇవ్వాలి. అదేనా? నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువాని సమస్తము సాధ్యం. మనం యేసయ్య నమ్మితే ఖచ్చితంగా యేసయ్య మనల్ని ఇచ్చేస్తాడండి. మనుషులను ఆశ్రయించాలంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కుమారుడు. మనం మనుషులు ఆశ్రయిస్తున్నాం, వాళ్ళ డబ్బును ఆశ్రయిస్తున్నాం కుమారుడు. కానీ శాశ్వత కాలం మన దగ్గర ఉండవని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు ఇది డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉందని దేవుని పక్కన పెట్టేస్తున్నావేమో, కానీ ఆ డబ్బు శాశ్వత కాలం మన దగ్గర ఉండదు కుమారుడు. ఒక దినాన డబ్బు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. కానీ మనతో పాటు బ్రతికినంత కాలం మనతో ఉండేది ఎవరంటే యేసయ్య ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. కుమారుడు. అబ్రహాము ధనవంతుడే, కానీ అబ్రహాము దేవుని మనకి విధేయత చూపించి తనకున్న డబ్బునంతా విడిచిపెట్టి దేవుని వెంబడించడు. అంటే దేవునికే ప్రాముఖ్యత ఇచ్చాడు అబ్రహాం. ఆదికాండం 12 మంచోడు అబ్రహాం విన్నాడు. అబ్రహాం, నీకున్న ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీకున్న ఆస్తుని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు వెంబడించే నీ చూపించే దేశం వెళ్ళన్నప్పుడు అబ్రహాం అన్నాడు, ప్రభా సరే ప్రభా అన్నాడు. వెంటనే అబ్రహాం అన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించి వారందరూ కూడా ఆశీర్వదిస్తాను, నిన్ను సమస్త జనుల కన్నా ఎక్కువగా నేను ఆశీర్వదిస్తానని అబ్రహాంకి దేవుడు మాటిస్తాను కుమారుడు. అబ్రహాము సమస్త డబ్బుని విడిచిపెట్టి, సమస్త ఆస్తిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. మళ్ళీ దేవుడు అధికంగా అబ్రహామును ఆశీర్వదించాడు కుమారుడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దీవించాలంటే డబ్బు కన్నా దేవుడికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. డబ్బు కన్నా యేసయ్యను మనం ముందు పెట్టాలి కుమారుడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్, నెక్స్ట్ ఎవ్రీథింగ్. నీ జీవితంలో అందరికన్నా ఎక్కువగా నువ్వు ఏం చేయాలి?
దేవుణ్ణి ప్రేమించాలి. ఈ రోజుల్లో చాలా మంది డబ్బునే ప్రేమిస్తున్నారు తప్ప దేవుణ్ణి ఎవరు ప్రేమించట్లేదు కుమారకుమార్. డబ్బుకి ఇచ్చే విలువ దేనికి ఇవ్వట్లేదు ఈ లోకంలో. అందుకే అన్నాడు, నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి, యేసయ్యకి ప్రాముఖ్యత ఇవ్వాలి. కుమారకుమార్తె, దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడే దేవుడిని బహుగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానం దేవుడిస్తాడు. కుమారుడు అమ్మ చెప్తామా? ఈ రోజు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన భాగం ఒకటే, గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్ నెక్స్ట్ ఎవ్రీథింగ్. డబ్బు ఉండాలి కాదంటలేదు, కానీ ఆ డబ్బును ప్రాముఖ్యత ఇవ్వకు. దేవుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సంపన్నులో ఉండడం తెలుసు, దరిద్రంలో ఉండడం చేసి ప్రభా నీ కృప నాకు చాలయ్యా అనంటాడు కుమారుడు. అపోస్తలుడైన పౌలు ధనాన్ని ఒక పెంటలాగా ఇచ్చాడు కుమారుడు. అపోస్తలుడైన పౌలు ధనవంతుడే, కానీ ఆ ధనముని పెంటలాగా ఇచ్చాడు. ఎందుకంటే నాకు ఏ సేవకైనా నాకు ఏది ఎక్కువ కాదు, బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అన్నాడు కుమారుడు. ఈరోజు వాక్యం ఇలా, గివ్ ఇంపార్టెన్స్ టు లార్డ్ ఫస్ట్. దేవుని ప్రాముఖ్యత ఇవ్వు, డబ్బు కాదు. డబ్బుకి ఎప్పుడు ప్రాముఖ్యత ఇస్తావు, నీ ఆత్మీయతను చాలా కోల్పోతావు కుమారుడు. కానీ మొట్టమొదటిగా నువ్వు దేనికి ఇవ్వాలంటే దేవునికి విలువ ఇవ్వాలి. రెండవదిగా మనకి దేనికి విలువ ఇవ్వాలంటే డబ్బు కన్నా మనుషులు ముఖ్యం కుమారుడు. డబ్బు కన్నా మనుషులు ముఖ్యం. ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే డబ్బు ఉంటే చాలు, నాకు మనుషులు అవసరం లేదు, డబ్బు ఉంటే చాలు, నాకు బంధుత్వాలు అవసరం లేదు, డబ్బు ఉంటే చాలు, ఈ లోపల నాకు ఏది అవసరం లేదు అనుకుంటారు కుమారుడు. డబ్బు లేక డబ్బు ఉంటుంది కుమారుడు, కానీ నువ్వు చనిపోయినప్పుడు నిన్ను నలుగురు మోసేవాళ్ళు లేకపోతే ఎంత డబ్బు ఉంటే చెప్పే ఉంది కుమారుడు. నువ్వు డబ్బు ప్రేమించి మనుషులు ప్రేమించడం మానేస్తున్నావు, కానీ డబ్బు కన్నా విలువైన లోపల చాలా ఉన్నాయి. డబ్బును సంపాదించుకో, కానీ అంతకన్నా మనుషులను ఎక్కువ సంపాదించు. అందుకని యువత రాసిన పత్రిక 1:6 అంటారు కదా, అక్కడ అంటాడు ఆయన మంచి మాట, వారు తమ దురాశలోచన చెప్పిన కొనియాడదు. చాలా మంది ఏం చేస్తారు, దురాశలను బట్టి మనుషులు పొగుడుతారు కుమారుడు. ఈ రోజులో డబ్బును చూసి మనుషులు పొగిడేవారు ఉన్నారు. డబ్బు ఉంటే అందరూ వస్తారండి, డబ్బు లేకపోతే ఎవరు రారు కుమారుడు. మనుషులు చాలా మంది ఎలాగైపోయారంటే డబ్బుని చూస్తే ప్రేమిస్తున్నారు, ఆస్తిపాస్తులను చూస్తే ప్రేమిస్తున్నారు, కానీ మనుషులుగా ప్రేమించిన రోజులు ఎవ్వరూ లేరు కుమారుడు. డబ్బు ఉంటే బంధుత్వాలు, డబ్బు లేకపోతే బంధుత్వాలు లేవు. అందుకనే ఒక మంచి మాట ఉంటుందండి, సామెత గ్రంథం 14:20 చూసినట్టయితే, సామెత గ్రంథం 14:20, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుడిని ప్రేమించేవారు అనేకులు. హల్లెలూయా. ఏంటండి ఐశ్వర్యవంతులు ప్రేమించేవారు అంటే దీన్ని బట్టి ఏంటంటే పేదవారిని ఎవరు ప్రేమించడండి, ఐశ్వర్యవంతుల్ని అందరూ ప్రేమిస్తారు కుమారుడు. ఈ లోపల చాలా మంది డబ్బుని చూస్తే మనుషులు ప్రేమిస్తున్నారు, డబ్బు ఉంటే ఒకలా చూస్తున్నారు, డబ్బు లేకపోతే ఒకలా చూస్తున్నారు. డబ్బు ఉంటే మాత్రం అతను దండలేసి దాన్ని సన్మానం చేసి కావలసినవన్నీ కొని కావలసినవన్నీ కొండి పెడతారు. డబ్బు లేకపోతే అసలు పట్టించుకోవట్లేదు కుమారుడు. మనుషులు ఆ విధంగా తయారైపోయే రోజుల్లో. డబ్బు ఉంటే అందరూ వస్తున్నారు కుమారుడు. డబ్బు లేకపోతే బంధువులే దగ్గర రావట్లేదు, బంధువులే మనల్ని పట్టించుకోవట్లేదు, బంధువులే మనల్ని అసహించుకుంటున్నారు కుమారుడు. డబ్బు ఉంటే అందరూ ఉంటారండి, డబ్బు ఉంటే అందరూ ప్రేమిస్తారు. దరిద్రం అయితే దరికి ఎవరు రారు కుమారుడు. ఇంట్లోనే బంధుత్వాలు అనుకున్నాయి కుమారుడు. డబ్బు ఉంటే చుట్టాలందరూ వస్తారు, డబ్బు ఉంటే ఎక్కలేని బంధుత్వాలు కలుపుకుంటున్నారు, డబ్బు ఉంటే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు. అదే డబ్బులు లేనివాడు అయితే తాగుబొట్టువులే నీటికి రాలేకపోతున్నారు, అన్నలే నీటికి రాలేకపోతున్నారు. ఆడింటికి వెళ్తే ఏమొస్తుంది, ఆ ఇంటికి వెళ్తే మాకేం కలిసి వస్తుంది, ఆడ దరిద్రుడు, వాడి దగ్గర డబ్బులు లేవు, ఆడ పేదోడు, వాడి ఇంటికి వెళ్ళడం వల్ల మనకేం ఉపయోగం లేదు, కలిసి వచ్చేది అని చెప్పి బంధుత్వాలు కూడా దూరం అయిపోతున్నాయి. వాడిని డబ్బు సంపాదించు,
ఎక్కడ లేని బంధువులందరూ మీటికి వచ్చేస్తారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. 5 ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికెవరు రారు. కుమారుడు ఈరోజు నువ్వు ధనాన్ని చూసి అందరినీ ప్రేమిస్తున్నారు, కానీ ఎవరినైనా ధనంతో కొనగలవేను, ఏసైన మొదలు ధనంతో కొనలేదు. ఎందుకు? మన సేవకుల్లోనే ధనం ఉంటే ఒకలా చూస్తున్నాం, ధనం లేకపోతే సేవకులు ఒకలా చూస్తున్నాం కదా. టై కట్టుకొని సూటు బూటు వేసుకొని కార్లో వస్తే ఆ పాస్టర్ని ఒకలా చూస్తున్నాం, సింపుల్ గా వస్తే ఆ పాస్టర్ని ఒకలా చూస్తున్నాం. వేషధారణ బట్టి మనుషులు ప్రేమిస్తున్నారు కుమార్తె, వస్త్రధారణ బట్టి ఒకన్న డబ్బును బట్టి ప్రేమిస్తున్నారు కుమార్తె. ఒకసారి ఒక మీటింగ్ కి నేను వెళ్ళడం జరిగింది కుమార్తె. అక్కడ చాలా మంది, అంటే పాస్టర్ సదస్సు అనమాట, చాలా మంది పాస్టర్లు వచ్చారు ఆ సదస్సుకి. చాలా వేల, ఒక 500 మంది పాస్టర్లు వచ్చారండి. 500 మంది పాస్టర్లు వచ్చినప్పుడు వాళ్ళ పట్టించుకోలేదు, ఎవరైనా సీట్లో కూర్చున్నాం. ఒక ఆయన మాత్రం వచ్చారండి కరెక్ట్ గా ఆ టైంలో, మంచి సూటు గుడిసుకుని నీటి తయారై వచ్చారు. ఆయన రాగానే అక్కడ ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన సెకండ్లు ఇచ్చి ఆయన దగ్గర నుంచి ఫోటోలు దిగి స్టేజ్ వరకు ఆయన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి స్టేజ్ ఎక్కువ వరకు ఆయనతో ఉన్నారండి. ఏమన్నా అంత విలువ అంటే మనుషులు దేని చూసి విలువిస్తున్నారు? డబ్బుని చూసి విలువిస్తున్నారు మనకు. మొత్తం మేమందరం పాస్టర్లు కదా, మా దగ్గర రావచ్చు కదా. అలాగా దగ్గర 400 మంది పాస్టర్లు, ఎవరిగా విలువలేదు. ఒక ఆయనకి ఇచ్చాడు. అంటే సెలబ్రిటీ పాస్టర్లైనా, డబ్బున్న పాస్టర్లైనా, కుమార్తె. దేవుడు మనల్ని ప్రేమించలేదండి. పేదవాడిని ధనవంతుని ఒకలే ప్రేమించాడు ఆయన. అలాగే ఏ దైవజనుడు ఆయన వేసి ఒకేలా చూశాడు ఆయన. కానీ మనుషులే ఆ విచ్చేసాన్ని చూపిస్తున్నారు కుమారుడు. డబ్బులు ఉంటే అందరూ వస్తారు మీ ఇంటికి, ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటారు. అది నువ్వు పేదవాడు అనుకో, మీ ఇంటికి ఎవ్వరు రారు కుమారుడు. ఎందుకంటే ఈ లోకం అంతా ఎలా ఉందంటే డబ్బుని చూస్తే ప్రేమిస్తున్నారు, హోదాని చూసి ప్రేమిస్తున్నారు. అదే హోదా లేకపోతే నువ్వు కూరలో కరివేపాకులాగా అయిపోతావు అంతే. ఒక చీపురికట్లాగా అయిపోతావు, నీకు విలువ ఉంటుంది అసలు. డబ్బుతోనే ఈ లోకంలో విలువేస్తున్నారు కుమారుడు. కానీ డబ్బు కన్నా మనుషులు ముఖ్యం కుమారుడు. మీరు అనుకుంటున్నావు నాకు డబ్బు ఉందిలే, ఎవరు లేకపోయినా పర్లేదు, డబ్బు ఉందిలే మా ఇంటి ఎవరు రాకపోయినా పర్లేదని. కుమారుడు, డబ్బు సంపాదించు, కానీ ఆ డబ్బు కన్నా మనుషులు విలువైన వారిని గుర్తుపెట్టుకోమాడుతున్నాను. ఆమె చెప్తామా? కనుక లోకంలో విలువైనవి చాలా ఉన్నాయి, మనుషులు చాలా ముఖ్యం. అంతే కదా. దరిద్రులు అయితే ఏమన్నాడు సామెత గ్రంథంలో? దరిద్రుడు తన పొరుగు వారికి అసహాయుడు అయిపోతాయి ఏంటండి. అంటే దరిద్రుడు అంటే పేదవాడు ఏమైపోతాడు? పొరుగు వారికి అసహాయుడు. ఎవరు వారా ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు లేదు, వాళ్ళ డబ్బు లేదు, ఆస్తి పాస్తులు లేవు, వాళ్ళ ఇంటికి వెళ్తే మనకేం కలిసి వస్తుందిలే అనేవాళ్ళు ఉన్నారు. అదే డబ్బు ఉందనుకో, ఎక్కలేని బంధుత్వాలు వచ్చేస్తాయండి. ఎక్కలేని వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చేస్తారు. మీకు ఇచ్చే వేరే లెక్కలో ఉంటది. అంటే మనిషిని చూసి మనుషులు దేని చూసి ప్రేమిస్తున్నారు? డబ్బుని చూసి ప్రేమిస్తున్నారు, ఆస్తిత్వాస్తుని చూసి ప్రేమిస్తున్నారు. కానీ ఏసయ్య ప్రేమించడు కుమార్. ఏసయ్య నీకున్న ఆస్తిపాస్తులు చూసి, డబ్బున్న చూసి, నీకున్న మేడబుద్ధులు చూసి ఏసయ్య ప్రేమించడు.
ఆ ఒక దినాన్ని శిథిలం అయిపోతాయి, ఒక దినాన్ని కూలిపోతే ఈ రోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు సంపాదించుకున్న ఆత్మలు, నువ్వు సంపాదించుకున్న ఆస్తి పాస్తులు చాలా ముఖ్యం కుమారుడు కుమార్తె. ఈ రోజు నువ్వు ఎవరికి గౌరవిస్తున్నావు, ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు కుమారుడు కుమార్తె. దేవుడి వల్ల మనం కూడా అందరినీ ఒకేలా చూడ నేర్చుకోవాలి, అందరినీ ఒకేలా గౌరవించడం నేర్చుకోవాలి, అందరినీ ఒకేలాగా నువ్వు సన్మానించడం నేర్చుకోవాలి కుమారుడు కుమార్. అదే నీతో పాటు చివరి వరకు వస్తుంది కుమారుడు కుమార్. ఆస్తి కన్నా, మేనబిద్దల కన్నా యేసయ్య ముఖ్యం కుమారుడు కుమార్. నువ్వు అంత సంపాదించుకున్న ఏమీ తీసుకెళ్ళలేవు, రూపాయి కూడా పట్టుకెళ్ళలేవు ఈ లోపంలోంచి. నీ మంచితనం మీద ఇంత వస్తుంది కుమారుడు కుమార్. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రసంగిలాంటి కదా, సమస్తం వ్యర్థమే, భూమి కింద జరిగేవి సమస్తము వ్యర్థమే. ఒకడున్నాడు, ఆయనకి చెడుకాలు లేరు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవ్వరూ లేరు కుమారుడు కుమార్తె. కానీ రాత్రి మొదలు కష్టపడుతూనే ఉంటాడు. ఎవరి కోసం కష్టపడుతున్నాడు, దేనికోసం కష్టపడుతున్నాడు, దేనికోసం సంపాదిస్తున్నాడో వాళ్ళకే తెలియట్లేదు. ఇదంతా కూడా వ్యర్థం అంటున్నాడు ప్రసంగి కుమారుడు కుమార్. ఇదంతా గాలికి చవరిపోయినట్టు చరిత్రపోద్ది దినాల. కానీ నీతో పాటు వచ్చేది నువ్వు గౌరవించే మనుషులు మాత్రమే. వాక్య పిన్న పేరు రోజు నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు, మనుషులుగా డబ్బుగా? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్దాం. నువ్వు సంపాదించుకున్న మనుషులు నీతో ఉంటారు ఈ రోజు. ఆమె చెప్దామా? ఈరోజు నువ్వు వేసిన విలువ వాక్యం ఉండడం తెలియదు, కానీ డబ్బుకు ప్రాముఖ్యత. డబ్బు సంపాదించుకో, కానీ అది ఎంత మట్టుగా చాలు అంతే. ఈరోజు వాక్యం కదా, డబ్బు కన్నా విలువైంది మనుషులు, అది గుర్తుపెట్టుకో. డబ్బు ఉంటే బంధుత్వాలు పెరిగిపోతాయి, డబ్బు ఉంటే చుట్టాలు పెరిగిపోతారు, డబ్బు లేకపోతే అన్నదమ్ములే ఇంటికి రావాలి, అక్క చెల్లెలేని వాళ్ళ ఇంటికి వెళ్ళని వేస్ట్ అంటున్నారు కుమారుడు. కాబట్టి డబ్బు కన్నా విలువైన మనుషులను గుర్తుపెట్టింది. మూడో చెప్పుకి ఇస్తాను, డబ్బు కన్నా ప్రశాంతత ముఖ్యం. హల్లెలూయా. డబ్బు కన్నా ప్రశాంతత ముఖ్యం. ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే డబ్బు ఉంటే సమాధానం వస్తుంది అనుకుంటున్నారు, డబ్బు ఉంటే శాంతి వస్తుంది అనుకున్నారు, డబ్బు ఉంటే అన్ని వచ్చేస్తాయి అనుకుంటున్నారు. డబ్బు ఉంటే లగ్జరీ లైఫ్ వస్తుందండి, శాంతి సమాధానం రావద్దు. డబ్బు ఉంటే ఆనందం వస్తుంది, సంతోషం రాదు కుమార్. చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు కానీ మనశ్శాంతి ఉండట్లేదండి. ఏసీలో పడుకునే సరే మనశ్శాంతి ఉండట్లేదు, డబ్బులు కాదు పంచడం పడుకున్న వాళ్ళు మనశ్శాంతి ఉండట్లేదు, లగ్జరీ కార్లు తిరుగుతున్న వాళ్ళు మనశ్శాంతి ఉండట్లేదు. ఎంత సంపాదించుకున్నా వాళ్ళ ఆత్మీయ జీవితంలో మనశ్శాంతి ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేసి సిద్ధమవుతున్నారు. డబ్బు మనశ్శాంతి ఇవ్వదండి, డబ్బు నిద్ర లేకుండా చేసేస్తారు. డబ్బు సంపాదిస్తుంటే దాన్ని భక్షించడం కూడా ఎక్కువైపోతారండి. ఆస్తి ఎక్కువ సంపాదించుకుంటే ఆస్తి కోసం కొట్టుకునే వారు చాలా మంది అయిపోతారు కుమార్. కాబట్టి ఈరోజు డబ్బు కన్నా ముఖ్యం మనశ్శాంతి ముఖ్యం. ఎంత సంపాదించుకున్న ముఖ్యం కాదండి, మనశ్శాంతికి ఉన్నవా లేదా ముఖ్యం. ఈరోజు డబ్బు సంపాదిస్తున్నాం, డబ్బుతో పాటు ఏమొస్తున్నాయి, బీపీలు, షుగర్లు, అనేకమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. డబ్బు సంపాదన ఆందోళన. కొంతమంది డబ్బు సంపాదనలో తినడం కూడా మానేస్తున్నారు, డబ్బు సంపాదనలో పడుకోవడం మానేస్తున్నారు కుమారుడు. మనశ్శాంతి లేకుండా అయిపోతుంది, నెమ్మది లేకుండా అయిపోతుంది. అందుకే పరిశుద్ధ లేఖనంలో ప్రసంగి గ్రంథం 5:12 చూస్తే, ప్రసంగి గ్రంథం 5:12, కష్టజీవుడు కొద్దిగాను తినను, ఎక్కువగా తినను, సుఖనిద్ర పొందుదురు. అయితే ద్రవ్యవస్తుడు అతడు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. హల్లెలూయా. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువ తినను, ప్రశాంతంగా నిద్రపోతారండి. ఇప్పుడు చూడండి, రోజంతా పనిచేసి కూలి పని చేసుకుని ఉంటారు, రోజంతా కష్టపడి వస్తారు, రోజు డబ్బులు వస్తాయి, శుభ్రంగా రాత్రి కొని తింటారు, పొద్దున్న రాత్రి పడుకుని పోతారు, పొద్దున్న పని ఉంటే వెళ్తారు, లేకపోతే లేదు. ఇంకా అంటే ఎంత సంపాదించుకోండి కాదు, నిద్ర మొత్తం ప్రశాంతంగా ఉంది అంటే హ్యాపీగా పడుకుని పోతున్నారు కుమార్. ఈ డబ్బు ఉన్నవాడు ఇప్పుడు కూడా ధన సమృద్ధి కోసమే పాటుపడుతుంటాడు. రాత్రి కూడా కష్టపడుతుంటాడు డబ్బు సంపాదించడానికి. ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోడు, ఎప్పుడు మనశ్శాంతి ఉండదు, పిల్లలు కలిసి భోజనం చేయరు, తల్లి వైపు వెళ్ళిపోద్ది,
తండ్రి ఒక వైపు వెళ్ళిపోతాడు, భార్య ఒక వైపు వెళ్ళిపోతుంది, గురువులు ఒక వైపు వెళ్ళిపోతాడు, ఇతను ఒక వైపు వెళ్ళిపోతుంటాడు. ఎవరు కూడా మనశ్శాంతి కూర్చొని ఎవ్వరు భోజనం. పేదవారు ఏంటంటే తన బిడ్డలు ఒలివ మొక్క వలె తన పళ్ళ చుట్టూ ఉంటూ భోంచేస్తారంట. హైలుయా, ఎంత మంచి మాట అండి. తన బిడ్డలు ఏం చేస్తారంటే ఒలివ మొక్క వలె తన పళ్ళ చుట్టూ ఉంటారంట. కుమార్తె ఇది ఎవరుంటారు? పేదవారు ఉంటారంట. అలాగే ఎందుకని? వాళ్ళు శుభ్రంగా సంపాదించుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అంటారు. ఈ డబ్బులు అలకారు. ఇప్పుడు సంపాదన అసంపాదన అసంపాదన సంపాదన కోసం 24 గంటలు కష్టపడాలి ఉంటారు. దానివల్ల వాళ్ళ వ్యాధులు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కష్టపడటమే. మనశ్శాంతిగా భార్యతో మాట్లాడేది లేదు, మనశ్శాంతిగా తినేది లేదు. కుమార్ ఎప్పుడు చెంత చెంత. రేపు ఎంత సంపాదిద్దాం, రేపు ఎంత ఎలాగ ఎక్కడ ఏ ఫ్యాక్టరీలు పెడదాం, రేపు ఎలా ఎంత 2 కోట్లు 3 కోట్లు ఎలా చేద్దాం, ఇదే ఆలోచన ఉంటారు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-34 చూస్తుంటాడు. ఆకాశ పక్షం చూడండి, విత్తలు కోయ వాడుబారు, అటువంటి వారికి నేను ఆహారం పెడుతున్నాను. అంతకన్నా శ్రేష్ఠులు మీరు కాదా? ఏ రోజు వచ్చేవాలి. ఈ దేని గురించి చింతించొద్దు అంటాడు. మనిషి దేని గురించి ఆలోచిస్తాడు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, వీటి గురించి ఆలోచిస్తున్నాడు కుమార్. ఇదే ఆలోచన, ఇదే చింత. ఆకాశ పక్షం చూడండి, అవి ఉద్యోగానికి వెళ్తాయా, లేకపోతే పనికి వెళ్తాయా? ఎక్కడికి వెళ్ళవు. చక్కగా గాలి ఎగురుతుంటాయి, చక్కగా కావాల్సినప్పుడు ఏమో తింటాయి, మళ్ళీ ఎగురుతూ ఉంటాయి. వాటికే నేను ఆహారం పెడుతున్నానే, నా చేతులతో మిమ్మల్ని చేసుకున్నాను. మీరు అందుకని శ్రేష్ఠులు గారా, దేని గురించి కూడా చింతించొద్దు, దేని గురించి కూడా ఆలోచించొద్దు. నేను ఇచ్చేవాడు నేనే, సంపాదన ఇచ్చేవాడు నేను. నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. కాబట్టి మనశ్శాంతిగా ఉండు, సంతోషంగా ఉండు, నెమ్మదిగా ఉండు. నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను దేవుడు కుమార్. దేని గురించి కూడా చింతించొద్దు. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్దమ్మా. కానీ మనశ్శాంతి అవసరం, ప్రశాంతంగా పడుకోవడం అవసరం. పరిగెడుతున్నాం సంపాదన కోసం, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఇండియాలో డబ్బులు సరిపోక విదేశాలు వెళ్ళిపోతున్నాం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతున్నాం సంపాదన కోసం. అక్కడ సరైన ఉపాధి దొరక్క, అక్కడ సరైన జాబ్ దొరక్క, ఇండియాకి రాలేక అక్కడ ఎంతో మంది వేదన చెందుతున్నారు. మనం అక్కడ కదా పరిగెట్టుకుంటూ వెళ్ళి పాలు తాగకన్నా నిలబడి నీళ్ళు తాగితే అక్కడికి 5 లక్షలు సంపాదించుకుని కన్నా నువ్వున్న ప్రదేశంలోని 20,000 30,000 10,000 సంపాదించుకున్నా నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి, సంతోషంగా ఉండగలగా. మనిషి ఏం చేస్తే డబ్బుల కోసం ఎక్కడికో పరిగెడుతున్నాడు, మనశ్శాంతి ఉండట్లేదు వాడి జీవితంలో. సంపాదన 24 గంటల సంపాదనే. మన మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది నీకు? కుమార్తె కష్టజీవులు కష్టపడతారు, నేను మనశ్శాంతి పడుకుంటారు. ఐశ్వర్యవంతులు ధనవంతులు ధన సమృద్ధి కోసం పరిగెడతారు, సరే నిద్రే ఉండదు వాళ్ళ ఆత్మీయ జీవితంలో. కుమారకున్నాను వాక్యములరా, డబ్బు ముఖ్యం కాదండి మనకి. రోజుల్లో దేవుడు ముఖ్యం, యేసయ్య ముఖ్యం. కుమార్తె డబ్బు సంపాదనలో పడిపోయి నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేస్తున్నావేమో. డబ్బు సంపాదనలో పడిపోయి మనుషులు విడిచిపెట్టేస్తున్నావు. డబ్బు సంపాదనలో ఇక్కడ కుటుంబాలను విడిచిపెట్టి బిడ్డలు విడిచిపెట్టి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నావు. వీళ్ళకి నెలకొన్నారు కూడా ఆలోచించట్లేదు. కుమారుడు కోసం వెళ్ళండి వద్దంటలేదు, కానీ ఎంతవరకు అంతవరకే కుమారుడు. డబ్బు సంపాదించుకో, కానీ అదే జీవితం అనుకో. డబ్బుతో కొనలేని చాలా ఉన్నాయి కుమారుడు. మొట్టమొదటిగా నువ్వు దేవుడు డబ్బుతో కొనలేవు, మనుషులు కొంతమంది డబ్బుతో కొనలేరు. అలాగే మనశ్శాంతి కూడా డబ్బుతో కొనలేవు కుమారుడు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, సంపాదించుకో, కానీ ఈ రోజు చాలా దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా వాక్యాన్ని ముగిస్తాను. ఈరోజు నువ్వు డబ్బుకు విలువకు దేవునికి వెళ్ళడం నేర్చుకో, యేసుకి విలువడం నేర్చుకో. డబ్బు కన్నా ముఖ్యమైన లోపల చాలా ఉన్నాయి కుమారుడు. డబ్బు సంపాదన కోసం పరిగెడుతున్నావు, కానీ ఏమి సంపాదించుకోలేకపోతుంది. ఎందుకంటే దేవుడు అనట్లేదు నువ్వు. అందుకే నీ చిరిగిపోయిన సంచులు వేసినట్టు అయిపోతుందంట. యాకోబు రాసిన పత్రికలు అంటాడు కుమారుడు. ఈరోజు డబ్బు కోసం పరిగెడుతున్నావు. డబ్బు ముఖ్యం కాదు కుమారుడు, దేవుడు ముఖ్యం. డబ్బు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యం. ఈరోజు డబ్బు ఉంటే అందరూ వస్తారు ఇంటికి, దరిద్రులు అయితే దరికి ఎవరు రారు కుమారుడు. ఆస్తిపాస్తుల కోసం ఈరోజు చాలా మంది అనేకమైన కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు.
డబ్బు కోసం మనుషుల కోసం చంపుకుంటున్నారు. డబ్బు కోసం తల్లిదండ్రులు చంపేస్తున్నారు. డబ్బు కోసం భార్యను చంపేస్తున్నారు. డబ్బు కోసం భర్తను చంపేస్తున్నారు. డబ్బు కోసం ఎన్నో అసహ్య కార్యాలు చేస్తాయి ఈ లోకంలో. కానీ ఆ డబ్బు నేను పరలోకం తీసుకువెళ్ళదు. నీవు దేవునికి ప్రాముఖ్యత ఇస్తే, దేవునికి ప్రథమ స్థానం ఇస్తే నువ్వు దేవుని పరలోక రాజ్యం వారసు అవుతావు. కాబట్టి యోచించి డబ్బుకి విలువ ఇవ్వద్దు, దేవునికి విలువ ఇద్దాం. దేవునికి ఇంపార్టెన్స్ ఇద్దాం. అప్పుడే దేవుని పరలోక రాజ్యం తీరుస్తాడు. ఈరోజు వాక్యం నీకు దేవునికి కనుగొన్నట్టయితే, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యము ప్రభు నాతో మాట్లాడే ప్రభు అనుకున్నట్టయితే నాతో ప్రార్థనలోకి ఇవ్వించండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కళ్ళలో వచ్చినట్టయితే మీరున్న ప్రదేశంలోనే మోకాళ్ళ మీద ఉన్నట్టు గురించి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలతో భక్తులతో కొని ఆడగొచ్చిన ఇస్తే నీకు నిజమే ప్రభా. ఈ రోజున చాలా మంది డబ్బుకే విలువేస్తున్నారు అయ్యా, మనుషులకి విలువట్లే ప్రభా. ప్రభా డబ్బు ఉంటే చాలు, నాకేం అవసరం లేదు అనుకుంటున్నారు తండ్రి. కానీ ఈరోజు వాక్య దూరం నిజమే తండ్రి. డబ్బు కన్నా దేవుడు ముఖ్యం, డబ్బు కన్నా మనుషులు ముఖ్యం, డబ్బు కన్నా మనశ్శాంతి ముఖ్యం తండ్రి. ఈ రోజు నుంచి ప్రభా ఈ వాక్యం ప్రతి ఒక్క ప్రభా డబ్బుకి విలువ ఇవ్వకుండా ప్రభా మీకు విలువిచ్చే వారికి చేయాలి ప్రభా. మీరు ఎన్నే ప్రాముఖ్యంగా ప్రభా ప్రధాన పాత్రకి ఇచ్చే ప్రభా దయచేయండి ప్రభా. నీకే ఎక్కువ విలువిచ్చి డబ్బుకి సెకండ్ వాల్యూ ప్రభా దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి, దీవించండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏ కుటుంబంలో మనశ్శాంతి లేదు, ఏ కుటుంబంలో సంతోషం లేదు, ఏ కుటుంబంలో ఆనందం లేదు, నువ్వు నాకు ఇచ్చిన అధికారంతో ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ప్రకటిస్తున్నాను నేను ప్రభా. కుటుంబాన్ని దర్శించండి, బలపరచండి, ఆ కుటుంబాన్ని ఆస్వాదించండి. ఈ వాక్యం వింట ప్రతి బిడ్డను దర్శించండి ఆయన, ప్రతి బిడ్డను బలపరచండి ముఖ్యంగా ప్రభా. ఈ వాక్యం ప్రతికి జీవితాల్లో తయారు చేయండి ప్రభా. ప్రభా నువ్వు దర్శించండి, అభిషేకించండి. యూ కెన్ డూ మెరికల్స్ లార్డ్. ప్రభా నువ్వు అద్భుతం చేసే దేవుడు అయ్యా, ఆశీర్వాదాలు చేసే దేవుడు తండ్రి. నీవే ప్రభా ప్రతి బిడ్డలు గొప్ప కార్యం జరిగించండి. ముఖ్యంగా ప్రభా ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. ఇది విని విడిచిపెట్టకుండా మంచి న్యాయమైన ప్రత్యేకతల ప్రభా 30 పర్వతంలో ఫలింప చేయండి ప్రభా. ప్రభు ఈ వాక్యాన్ని అధికంగా ఆశీర్వదించి దీవించి నీవి కార్యం జరిగించమని ముంగే ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయాల కట్టమని ప్రభా, కుటుంబ మనశ్శాంతి ఇచ్చేయమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన యేసును సమర్పించుకుంటూ యేసు ఉంచినాం తండ్రి. ఆమె ఈశ్వరమే జయం, శుభ్రతమే జయం. దేశం సంపూర్ణ నిష్కులం గాక, అపవాదికీలకు నాశనాంతరం గాక. ఆమె ఆమె ఆమె. మన తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధ సహవాసం మనకు మన కుటుంబాలు ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ఆయన శాంతి సమాధానం నుంచి తన ప్రకాశమైన వెలుగు కుటుంబం మీద అధికముగా ప్రకాశింపచేయును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.